ఇప్పుడు వచ్చేసి మీకు లాస్ట్ ఫోటో అయితే చూపిస్తున్నా. ఈ ఫోటో చూసిన తర్వాత మీలో చాలా మంది షాక్ అవుతారు కావచ్చు. ఇది నా ఫేవరెట్ ఫోటో. స్టూడియో కంప్లీట్ అయిన తర్వాత దీన్ని చాలా పెద్ద సైజులో మొత్తం ఫ్రేమ్ చేయించి అయితే పెట్టుకుంటా స్టూడియోలో. అది వచ్చేసి ఇది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన వినాయకుని షెడ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటిది అంటే, మీరు చూడవచ్చు ఇలా వినాయకుని దేవాలి అట్లా ఇట్లా మేము ప్లాన్లు వేసినాము. కాకపోతే వర్షం స్టార్ట్ అయింది, పొట్టు కొడుతుంది, మళ్ళీ తుఫాన్ లేచిందట. మేము ఎన్ని ప్లాన్లు అయితే వేసుకున్నాము, అన్నీ కూడా బిస్కెట్ అయ్యేటట్టున్నాయి అలా. కాకపోతే అయినా సరే వానలు పోదా మారా, డీజే పెడతాడు వానలైనా మనలో తగ్గుతలేరు. ఖచ్చితంగా డీజే పెడతా, అది పెడతా, ఇది పెడతా అంటారు. సో ఓకే, వినాయకుని కూడా మనం ఒక స్పెషల్ వెహికల్ మీద తీసుకురాబోతున్నాం. ఏంది ఏం కథ అని చెప్పేసి ముందు మీకు మెయిన్ ఛానల్ వచ్చే వీడియోలో అయితే తెలుస్తుంది. సో ఈ వర్షం తగ్గంగానే ఫస్ట్ పోయి పూజ సామాన్ అవటి ఇవటి తీసుకొచ్చే ఉంది, అవి కూడా మెయిన్ ఛానల్ చూస్తారు మీరు. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు వాన బట్టి. గ్యారేజ్లో మేము ఇవ్వదాకా సామాన్ చదువుతుంటే ఒక ఐటమ్ అయితే బయటపడ్డది. అది ఏంటంటే ఒక ఆల్బమ్ అయితే బయటపడ్డది అనమాట. ఈ ఆల్బంలో ఏమున్నాయి అంటే నా చిన్నప్పటి ఫోటోలు అయితే ఉన్నాయి, చాలా ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు అన్నింటినీ మీకైతే చూపెట్టబోతున్నా. అంతేకాకుండా ఈ జింగిడి గల రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాము. సో ఎట్లున్నాయి ఏం కదా అని చెప్పేసి. ఓకే, ఒక్కొక్క ఫోటో ఇప్పుడు మీకైతే తీసి చూపిస్తా. కమాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఫోటోలో మీరు చూడొచ్చు, ఈ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న వ్యక్తిని నేనే గుండుగా. ఇది వచ్చేసి తమ్ముడే. సో ఇది వచ్చేసి ఏడ దీనము అంటే కొండగట్టు ట్రిప్ పోయిన ఉంటుంది, అప్పుడైతే దీనము. సో దీంట్లో కూడా మీరు చూడొచ్చు ఎంత చిన్న ఉన్నాను. తెల్ల షర్ట్ వేసుకున్నా, రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నా. దీంట్లోనేమో ఈ గ్రీన్ కలర్ అంగేసుకున్నా ఆయన విజయాల డాడీ, అన్న, నేను. మడల్ ఇది వచ్చేసింది. మన అన్నే రాంగా కొండగట్టు నుంచి రాంగా ముంజకాయలతో బండి వేసి ఇస్తే విజయాల డాడీ ఆడుతున్నాం ఆడ చెట్టు కింద. ఆర్మీ డ్రెస్ వేసుకున్నా. సో ఇది కూడా ఇది ఏడా అంటే కొండగట్టు, కానీ ఇది కూడా గుండం దగ్గర. మా వాళ్ళు బట్టలు పిండుతుంటే ఆడ మా బాపు కెమెరా తీసుకొచ్చిండు, దాంతో ఫోటో దిగినాం. ఇది ఒకటి. అండ్ విజయాల డాడీ, నేను, అన్న, మా బావ, ఇదొకటి. ఎట్లంది కామెంట్ చేయరు ఎట్లనో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో చూసిన తర్వాత మాలో రియాక్షన్ అయితే చూడరు ఎట్లా వస్తుందో. ఇది ఏ సంవత్సరంలో చెప్పన్నారా? 2015లో దిగిన ఫోటో ఇది. 2015 అదే 2000 అంటున్నా సగమే. ఇది కూడా 2015లో దిగిన ఫోటో. ఇది కూడా చెట్లు రన్నింగ్ ఏం కదా దించిర్రాడ. నెక్స్ట్ వచ్చేసి ఇది గుండు ఏటో చూస్తున్నాము. కనబడతలే, నేనే గుండు నువ్వే అని చెప్పిన గుండె గురించి చెప్తున్నా. గుండె అందుకు చెప్పినా. ఇలానేమో నేను, అన్న, మా అమ్మ, నేను, మా మామ, మా బావ. ఇది ఏ ఇయర్లో? ఇది ఏమో మొత్తం చిన్న ఉన్న 2000 టైంలోనే కావచ్చు, 2003, 2004, 2005 టైంలో కావచ్చు. నాంపల్లి తెలిసి ఉండొచ్చు మీకు అందరికి. మొత్తం అప్డేట్ అయిందా మొత్తం. ఇప్పుడు ఎక్కడిదిరా, మొత్తం చేంజ్ అయిపోయాయి. ఈ ఫోటోలో మంచిగా క్లియర్గా ఉన్నారా. ఇగో ఇలా మా బావ, నేను, మా అన్న ముగ్గురం మంచిగా క్లారిటీగా కనిపిస్తున్నాం కావచ్చు. ఎంత చిన్న ఉన్నాం చూడరు. మస్తు చిన్నప్పటి ఫోటోలు ఇవి. ఇంకొకటి చిన్నది చూపెట్టన్నా. చిన్నప్పటిది నేను మీకు చెప్పినా కదా అన్నట్టు వ్లాగ్లా, ఏంది పాము గరవడం వల్ల మా అన్న చచ్చిపోయింది అని చెప్పేసి ఈ ఫోటోలు అయితే ఉంటాడు. మేము ముగ్గురం అన్నదమ్ములము. ఈ మధ్యలో కూర్చున్నాను నేను, ఇటు దిక్కు మా అన్న. మీరు వీడియోలో చూస్తారు కదా, ఈ అన్న చచ్చిపోయిన అన్న, పాము కాసి చచ్చిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి ఇది నాంపల్లి ఇంతకుముందు చూపెట్టినా కదా, అది పాము లోపల ఈ ఫోటో. మొత్తం అప్పుడు చిన్నగానే ఉన్నాం. నేనే రిమోట్ కారు కొనియకుంటే ఇప్పటికి మీ ఇంట్లో పిల్లలు అలుగుతారు కావచ్చు. ఆడ ఈ పిల్లగాడు ఏడుస్తున్నాడు. అప్పుడు నేను ఏడుతున్నా రిమోట్ కారు కొనియలేదని చెప్పేసి మా బాబా ఆయన ఫోటో కొట్టేసిండు. ఇది ఏ సంవత్సరంలోనో ఏమన్నా తెలిసి 2005 కాదు, 2001, 2002, 2003 టైంలో కావచ్చు నాకు తెలిసి. ఇది సేమ్ గా బీఆర్ఓలు పనిచేస్తారు గట్టిగా. కొండగట్టు వెనకాల కొన్ని బండలు ఉంటాయి. అవిట్లో మీకు మీరు వేరో లేదో, మేము అప్పట్లో వేయను ఉంటుంది. కొండగట్టు వెనకాల బండల మీద ఇది మా అమ్మ, మా అన్న, నేను ముగ్గురం కలిసి ఒక ఫోటో దిగిన. చేతులు కట్టుకోండు.
డీసెంట్ బాయ్ మళ్ళీ చేతిలో పట్టుకు ఇట్లా చెప్పరి కొండగట్టు కాడ సోనీ హోటల్ నాకు తెలిసి ఇప్పుడు ఈ హోటల్ ఉందో తీసేసారో తెలియదు. అప్పుడు రోడ్ పక్క ఉంటుండే. రిటర్న్ రాగా చాయ్ తాగిన మీకు ఇక్కడ చాయ్ తాగుతుంది నేను మా వాళ్ళు అందరు ఉన్నారు. మీకు ఒక థింగ్ చెప్పాను ఏందో, మా బాప ఆ రోజు కెమెరా వాళ్ళని అడుక్కొని తీసుకొని వచ్చిండు. అసలు రీల్ ఎత్తారు చూడు, గా కెమెరా దిగా మీ ఫోటో అని తర్వాత అడిపించుకొచ్చిండు. మేము ఇవ్వాలి మా బాపని ఒక ఫోటో కూడా దించలేదు అప్పుడు. తెలియదుగా చిన్న కోతి చిన్నప్పటి కోతి సెట్ ఎక్కుతున్నావు సెట్ ఎక్కుతున్నావు మంచిగా ఎక్కినా మొత్తం మర్చెట్ మీ దాకా ఎక్కినా ఈ కోతి ఎక్కడిది ఊలే కాదు ఇది. కొండగట్టు నుంచి రాంగా ఒకటి అది ఉంటది. అయ్యో చెప్పి అప్పుడు ఈత రాదు కదా, ఈత రాకపోయే వరకల్లా మీరు చూడొచ్చు ఏడ కూర్చున్నా. ఇది నేనే ఇలా కూర్చున్నది. ఇంకా నయ్యం నిలవలేదు, కూర్చొనే ఉన్నా ఎందుకంటే ఏం వేసుకోలేదు. ఇప్పుడు వచ్చేసి మీకు లాస్ట్ ఫోటో అయితే చూపిస్తున్నా. ఈ ఫోటో చూసిన తర్వాత మీలో చాలా మంది షాక్ అవుతారు కావచ్చు. ఇది నా ఫేవరెట్ ఫోటో. స్టూడియో కంప్లీట్ అయిన తర్వాత దీన్ని చాలా పెద్ద సైజులో మొత్తం ఫ్రేమ్ చేయించి అయితే పెట్టుకుంటా స్టూడియోలో. అది వచ్చేసి ఇది. ఈ ఫోటో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయర్రి. నా ఫేవరెట్ ఫోటో ఇది. నా దగ్గర నా ఫోటో కలెక్షన్లు ఏవైతున్నాయో అన్నిట్లలో ద బెస్ట్ ఫోటో ఇది. మస్తుంది కదా. బండి ఇదే మనం తయారు చేసి ఇడవాలి తోపు అదే కానీ ఒరిజినల్ అన్నట్టు ఇది మనం తయారు చేసింది. దాని మోడల్ ఎట్లుందో ఫోటో ఖచ్చితంగా కామెంట్ అయితే కడక్ బాబు. యో ఇంకో చెప్పరి ఇళ్ళకనే వెళ్తలేదు. ఐఫోన్ చిన్న డబ్బా ఫోన్ ఇది. ఇది మా బాపుది బండి. ఇప్పుడు ఉంది స్పెండర్ బండి మనం ఎక్స్పెరిమెంట్ చేసేది ఆ బండి. పరాటా తినడానికి పోతున్నాం. ఆకలి బాగా అవుతుందిగా. పరాటా తినడానికి పోతున్నాం. అట్లా చెప్తున్నా వానికి ఒక్కనికి వినబుద్దని అందరు కూలబెట్టిండు. యాక్చువల్ మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే తార్ ఇవ్వడానికి వచ్చినాం అనమాట. తార్ ఇచ్చినాము, సో రిటర్న్ వెళ్తున్నాం మళ్ళా. రాజుగడ ఏబట్టి అరే నీ ఏలేపున్నదిరా అసలు ఏమైందంటే ఇలా తార్ తెచ్చినాం కదా. ఒకటి బ్యాడ్ న్యూస్ గైస్. ఈ రాహుల్ గాంధీ ఏదైతే డోర్లా ఘోరం అర్థం వెళ్తుందో నన్ను తార్ డోర్లా కిట్టిగాడు చంపితే ఆయన పట్టుకుని ఇరికింది అటే. ఫస్ట్ ఒకటే పట్టుకోవాలి. నేను మీకు నాన్నట్టు కనబడుతున్నా కదా. యాక్చువల్ ఏమైందంటే ఇది క్యాంపర్ కిట్టిగాడు తెచ్చిండు. నేను స్కూటీ తార్ తీసుకపోయినా అండ్ ఈ జింగిడిగాలు వేరే బండి మీద వచ్చిర్రు. లోకల్ వీళ్ళకంతా పర్ఫెక్ట్గా నడపరా అని ఏం చెప్పినా వీళ్ళను బస్ స్టాండ్ కాడ ఆగుర్రా అని చెప్పిన. బస్ స్టాండ్ కాడ బ్లాక్ ఆఫీస్ కాడ ఆగమని చెప్పిన. సిద్దిపేట ఫేమస్ అది చౌక్, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అక్కడ దాకా. వీళ్ళనాడు ఉంచి నేను పోయి తార్ ఇచ్చి స్కూటీ తీసుకొని వస్తున్నా. ఆడికించి నేను బస్ స్టాండ్ కాడికి బ్లాక్ ఆఫీస్ సర్వీస్ కాడికి వచ్చే వరకు మొత్తం నానిపోయినా. బండి అసలు నేను చెప్పంటే ట్రబుల్ ఇచ్చేది. ఒక్కసారి ఇస్తుంది ఏ బండి అయినా సరే ఇస్తుంది ఆయన. అంతేనా? అంతే. కొత్త బండి కాదనేది సంవత్సరం కూడా కాలేదు. ఇప్పుడు వచ్చి జనవరి వస్తే సంవత్సరం అవుతుంది. బెడ్ మరి పరాటాలు తినడానికి పోతున్నాం. పరాటాలు నర్సాపురం చౌరస్తా కాడ మస్తు ఉంటుంది అన్న టేస్ట్. ఎట్లుందిరా? నాకు ఇష్టమే. మీకు తిన్నాం ఇవాళ మత్సారా. సో మొత్తానికి పరాటా అన్నా కదా. పరాటా షాప్కి అయితే వచ్చినాము. తింటున్నాం. ఉల్లిగడ్డ ఏదేదా ఏదేదే ఉబ్బిందా కిట్టుగాడు. పరాటాలు అయితే తినడం అయిపోయింది గాయస్. ఇప్పుడు వచ్చేసి చాయ్ అయితే తాగుతున్నాం. డికాషన్ తాగుతావా? ఆ డికాషన్ ఘాటు ఉంటుంది, తాగుదామన్నా తాగలేడు వీడు. ఇంత పస లేదురా. మిల్ మేకర్ కూరలో ఉన్నంత పస ఛాయ్లో లేదు. టేస్ట్ బిస్కెట్ అయితే కడుపు అయితే గాయస్ నిండింది. ఇంటికి పోయి తినే ఆలోచన అయితే లేదు. అండ్ ఇవాళ దాకా ఎగిరినాం కదా, అది మొత్తం ఎడిట్ చేస్తుండు విజ్గాడు, అందుకని వాడు రాలేదు. మేము తార్ రిటర్న్ ఇచ్చేసి
ఇంటికి వెళ్తూ మధ్యలో అడిగిందని చెప్పేసి తిందామని వచ్చినాం. మళ్ళీ పార్సల్ తీసుకొని వస్తున్నాం. మంచిగా ఉంది, కడుపు నిండింది. సో ఇప్పుడు అది విజయానికి పాపం మరి వాడు రాలేదు, వానికి ఇవ్వద్దు వాడు ఎడిటింగ్ చేస్తున్నందుకు, అందు గురించే వానికి పార్సల్ తీసుకున్నా. సో ఇప్పుడు అయితే ఇంటికి పోతున్నాం. వాడు కూడా ఇంకేం తినలేదట. టైం 10:20 అవుతుంది. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు అందరూ కూడా వ్లాగ్ చూసి ఎంజాయ్ అయితే చేసారు కావచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.